చేసేందుకు చంద్రబాబు కుటుంబం వచ్చారు. పోలింగ్ కేంద్రానికి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబం చేరుకున్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని పోలింగ్ కేంద్రానికి చంద్రబాబు వెళ్లారు. అలాగే కడపలోని బాకరావుపేటలో సీఎం జగన్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉండవల్లిలో మనం చూస్తున్నాం చంద్రబాబు అలాగే భువనేశ్వరి ముందుగా ఓటు వేసి బయటకు వచ్చారు. ఆ తర్వాత నారా లోకేష్ బ్రాహ్మణి కూడా ఓటు వేసి బయటకు వచ్చారు. అన్నమయ్య జిల్లాలో జరిగిన కొన్ని దౌర్జన్యాల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఇక ఫిలిం నగర్లో అల్లు అర్జున్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బిఎస్ఎన్ఎల్ కార్యాలయం పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటేశారు. బుర్రిపాలెంలో ఓటు వేశారు తెలుగుదేశం అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్. బుర్రిపాలెంలో తన ఓటు ఉండడంతో ఆయన అక్కడ ఓటేశారు. ఓటు హక్కు వినియోగించుకున్నారు. గుంటూరు లోక్సభ చెందిన టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్. నిన్న మనం చూసాం పెమ్మసాని చంద్రశేఖర్ సతీమణి పోలింగ్ ఏజెంట్లకు తాను ఒక సూచన చేస్తూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఏ విధంగా అలర్ట్గా ఉండాలి, తెదేపా ఏజెంట్లు టీడీపీ ఏజెంట్లు ఏ విధంగా అలర్ట్గా ఉండాలి అన్న విషయాన్ని ఆవిడ శ్రీరత్న తెలియజేయడం కూడా మనం చూసాం. అలాగే జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కమిషనర్ రొనాల్డ్ రోస్ మాదాపూర్లో ఓటు వేశారు. అలాగే లయోలా కళాశాలలో విజయవాడలో చూసుకుంటే కనుక కేసినేని చిన్ని అక్కడ ఓటు హక్కు వేశారు. విజయవాడ పార్లమెంటు సెగ్మెంట్ ఎంపీగా టీడీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన కేసినేని చిన్ని ఓటు హక్కు వేశారు. అయితే ఎన్టీఆర్ ఓటు వేసేందుకు కుటుంబ సభ్యులతో సహా వచ్చారు. ఓబుల్ రెడ్డి స్కూల్లో తాను ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్టీఆర్తో పాటుగా ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతి అలాగే తల్లి శాలిని కూడా ఉన్నారు. కుందనబాగ్ పోలింగ్ కేంద్రానికి